హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను చింత చిగురు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపించాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఇంకోసారి చూసేయండి. ముందుగా అయితే ఎండు కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, జీలకర్ర, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత అందులో చింత చిగురు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లో తీసుకొని తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని 1 బై 1 అన్నింటినీ మిక్సీలో పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న వాటిలో టొమాటోస్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పైనుంచి పోపు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈవినింగ్ అయితే నేను టీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత వెదర్ కూల్గా ఉంది కాబట్టి నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ అన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కలుపుకొని బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కలిపేసుకొని పైనుంచి మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.